గ్రేటర్ లో విలీనమవుతున్న గ్రామాల్లో ఉపాధి కల్పించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు ఉపాధి హామీ పథకంపై ఆధారపడి ఉంటారని అన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. బీజేపీ సభ్యులకు జాతీయ ఉపాధి హామీ గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాలు కూడా విలీనం జరుగుతున్న సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి చాలామంది రైతు కూలీలకు ఎన్ఆర్జీఎస్ పథకం రాక మరి వారికి ఉన్నటువంటి ఆదాయం ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. మరి వారికి ఏమైనా ఆల్టర్నేటివ్గా ఉపాధి కల్పించేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదా? ఎందుకంటే కేవలం అర్బనైజేషన్ చేయాలా, మున్సిపాలిటీని కలపాలా, మరి 1, 2, 3 చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి గురించి, ఉపాధి హామీ పథకానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తా ఉంది మా సీతక్క గారు చెప్తారు. దాని తర్వాత మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు. మీరా సార్ మాట్లాడేది? జాతీయ ఉపాధి హామీ గురించి వారా సార్ మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారికి ఉపాధి కల్పించాలని ఒక పెద్ద ఎత్తున చరిత్రలో మొత్తం ప్రపంచ స్థాయిలోనే లేని విధంగా ఒక పథకాన్ని, చట్టబద్ధంగా పథకాన్ని తీసుకొస్తే మహాత్మా గాంధీ లాంటి మనం ఎవరి కిందనైతే మనం ఈరోజు శాసనసభ ప్రాంగణం ఉందో అక్కడ ఆయన పేరు తీసేసిన అధ్యక్ష. మీనింగ్ ఉందా అధ్యక్ష? వాళ్ళంతా సీతక్క గారు చెప్తారు. దాన్ని తూట్లు పొడిచే కార్యక్రమం చేసి వీరు గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా ప్రజానికానికి విలీనం కాబడ్డ ఈ గ్రామాలకు సంబంధించిన వారికి ఉపాధి ఏ విధంగా పెంచాలి, దానికి ఏం చేస్తా ఉన్నాం? వారిలో నైపుణ్యం పెంచడానికి, పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పన చేయడానికి ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, చాలా పవర్ఫుల్ లీడర్ అధ్యక్ష బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు. అక్కడ వారు మోడీ గారికి, అమిత్ షా గారికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అధ్యక్ష. నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, ఏ విధంగానైతే కన్విక్షన్ తో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం తీసుకొచ్చామో అర్బన్ ప్రాంతానికి కూడా ఉపాధి హామీ పథకం తెమ్మని అంటున్నాం అధ్యక్ష. మేము చేసే కార్యక్రమం మేము కూడా తోడ్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష.